ఈ వీడియోకి కొంచెం తనూజ గారి ఫ్యాన్స్ అస్సాం దాకా వెళ్ళరంటారా మామ, తట్టుకోలేరు, కొంచెం ఇబ్బంది పడతారు, కొంచెం బాధపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముందే అలర్ట్ ఇస్తున్నాను. మళ్ళీ హట్ అయిపోయి ఆదిరెడ్డి సోదిరెడ్డి జామ్ అంటే కష్టం. అర్ధరాత్రి గుసగుసలు చూసి ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ అవుద్ది, ఎందుకంటే దీని తర్వాత వేరే వీడియో చేసి తర్వాత అప్లోడ్ చేస్తాను. చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏమనిపిస్తుందంటే, తనూజ గారు రిలేటెడ్గా నాన్న పోయాడు, నాన్నగారు ఎలిమినేట్ అయ్యారు, నాన్న పోయి అమ్మగారు వచ్చేసారు, అమ్మగారితో అలా 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 గడిపేస్తున్నారు. ఖచ్చితంగా అది ఫేక్గానే కనపడుతుంది. ఖచ్చితంగా ఫేక్గా చేస్తున్నారని మనకు తెలుసు. ఆవిడ నోటికి పోలేక ఫేక్గా చేస్తున్నారని తెలుసు, కానీ అది ఓవర్ డోస్ అవుతుంది. ఇది ఇంకొక 2-3 ఎపిసోడ్లు కానీ కంటిన్యూ అయితే తనూజ రిలేటెడ్గా భయంకరమైన నెగిటివ్ అవుతారు. దట్ ఈజ్ ఫర్ షూర్. కొంచెం వరకు ఓకే, నిన్న మొన్న నాకు తెలుసుది ఆవిడ ఖచ్చితంగా యాక్టింగే చేస్తున్నారని నేనే చెప్పాను వీడియోలో. ఎందుకంటే ఆవిడ క్లియర్గా ఆవిడంటే పడట్లేదు, అవుట్ సైడ్ ఆవిడ మీద కోపం ఉన్నప్పటికీ కూడా ఆవిడ నోటికి పోలేక, ఆవిడకి భయం వేసి, ఆవిడతో ఉండలేక ఎందుకు అగెనిస్ట్ అవ్వడమని ఆవిడతో క్లోజ్గా ఉంటుంది. అది అందరికీ తెలుస్తుంది. కానీ ఆ డోసేజ్ మాత్రం చాలా ఓవర్ అవుతుంది స్వామి. అమ్మగారి దగ్గర అయ్యి తందానే తానే తానే తందానే తారే తారారో తందానే తానే తానే తందానో తానే తారారో అలా మదర్ సాంగ్స్ చేసుకున్నట్టుగా చాలా హ్యాపీగా, నిజంగా భయంకరమైన కనెక్షన్ ఉన్నట్టుగా అలుగుతూ గిలుగుతూ ఆ ఉయ్యారాలు పడుతూ చిరాకు వచ్చిందండి నాకు. నేను నైట్ అర్ధరాత్రి గుసగుసలో కొన్ని మీకు వినిపిస్తా కూడా, ఈరోజు ఈ వీడియోలో వినిపిస్తా. మీరే విని మీరే కామెంట్ చేయండి. పర్టికులర్ సిచ్యువేషన్స్లో మాధురి గారితో ఈవిడ ఫేక్గా యాక్టింగ్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో, ఆవిడ ఫేక్గా యాక్టింగ్ చేస్తున్నా క్లియర్గా ఆవిడే చెప్తున్నారు ఇండైరెక్ట్లీ. ఆవిడంటే కోపం ఉందని చెప్తాను, అన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పేస్తాను. వాటి గురించి మాట్లాడతాను. దాంతోపాటుగా అర్ధరాత్రి గుసగుసలు ఏమేమి జరిగినాయి, ఎవరి దగ్గర ఏమేమి మాట్లాడారు, కళ్యాణ్ తనుజ దగ్గర మాధురి గారి దగ్గర ఏం మాట్లాడారు, ఇవన్నీ చెప్తాను. ఫస్ట్ మీరు లైక్ చేయండి, లైక్ చేసి స్టార్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కొట్టండి. గట్టిగా మాట్లాడదాం. ఫస్ట్ ఎలిమినేషన్ అయిన తర్వాత దివ్య గారు వచ్చి ఏడుస్తూ ఉంటే బాధపడుతూ ఉన్నారు. ఆవిడ బాధపడుతూ ఉంటే మాధురి గారు దివ్య గారు బాధపడితే ఏం అవ్వదు పాపము. యాక్చువల్గా దివ్య గారు జెన్యున్లాగా కనపడుతుంది, కానీ ఆవిడే పెద్ద బొక్క పెట్టింది మాత్రం భరణి గారికి. ఆయన్ని తీసుకెళ్ళి వన్ ప్లేస్లో పెట్టిన తర్వాత ఒక తనుజ గారి దెబ్బకి ఆయన తట్టుకోలేకపోతుంటే నాకేం చేయలేదని ఈవిడ కూడా స్టార్ట్ చేశారు. అప్పట్లో మీరు నాకు ఇచ్చారు కానీ ప్రామిస్ నిలబెట్టుకోలేదు అనేసి రీతు చౌదరి ఎట్లయితే అన్నదో ఆవిడ ఇంకా ఎక్కువ అన్నారు. ఆటోమేటిక్గా ఆయన చట్టంలో ఇరుక్కుపోయారు భరణి గారు వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఆవిడ మధ్యలో ఏం చేయలేక సిచ్యువేషన్స్ అల్లాడిపోయారు. ఆవిడే రీజన్. ఆవిడే అండ్ తనూజ గారు ఓవర్ సపోర్ట్ చేయలేదనేసి అలగడాలు, బ్యాక్ సైడ్ ఇమానియల్తో మాట్లాడాలు, ఇమానియల్ ఎట్లా చేశాడు, ఇదేంటి అని మాట్లాడాలు, నాన్నగారు నాకు సపోర్ట్ చేయలేదన్నా, నాన్నగారు సపోర్ట్ చేసినా చేయలేదన్నాడు, అలిగేది, బాధపడేది, ఇవన్నీ పెద్ద టార్చర్గా అయింది. వాళ్ళిద్దరు ఎక్కడ ఏడ్చినా భరణి గారికే బొక్కపడుతుంది జనాలలో, అలా అయింది. కానీ ఈవిడేమి ఏడుస్తున్నాయి, జెన్యున్గానే కనెక్ట్ అయ్యారు. అది ఈవిడ రీజనింగ్ మాత్రం కరెక్ట్గా ఉంది. దివ్య గారి రీజనింగ్ ఎందుకు కనెక్ట్ అయింది ఏంటి అనేది పర్ఫెక్ట్ రీజనింగే. స్టిల్ బొక్కబడింది మాత్రం ఈవిడ అండ్ తనూజ గారి వల్లే భరణి గారికి. ఆడియన్స్ రివ్యూవర్ల వల్ల కాదయ్యా, వీళ్ళందరి వల్లే ఎక్కువ కనెక్షన్స్ వల్లే బొక్కబడింది. అది యాక్సెప్ట్ చేసి తీరాల్సింది ఎవరైనా. కొన్ని ఏంటంటే ఎమోషన్ అయిపోయి వాళ్ళు ఎలిమినేట్ అయినప్పుడు మనం ఎమోషనల్ ఇదిలో మాట్లాడేస్తాం, వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ వేస్తాం. కానీ అక్కడ హౌస్లో జరిగిన సిచ్యువేషన్స్ దారుణంగా జరిగిన ఆయన చుట్టూ రిలేషన్స్ చుట్టూ బాగా ఇరుక్కుపోయారు ఆయన. నెక్స్ట్ వచ్చేసరికి ఏడుస్తూ ఉంటే 4 వీక్స్లో నాకు ధైర్యం ఇవ్వకుండా ఉన్న రోజే లేదు తెలుసా. ఆయన ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే దీన్ని ఇక్కడ ఆయన వల్లే. ప్రతిరోజు ధైర్యం ఇచ్చేవాడు, ప్రతిరోజు నాతో మాట్లాడేవాళ్ళు. చాలా బాధ వేస్తుంది అనేసి ఏడుస్తూ ఉంది. ఇమాన్యుయల్ అంటున్నాడు, అది కూర్చొని ఎదురు కూర్చోన్నాడు, సంజయ్ చెప్పుకున్నట్టు కన్నట్టు కూర్చొని. సీరియస్గా ఇమాన్యుయల్ నీ మీద నాకు కోపమే ఏం లేదు ఇమాన్యుయల్, వదిలేసి సీరియస్ ఏం లేదు ప్లీజ్ అనగానే ఇమాన్యుయల్ ఉంటాడా, కోపం అని కాదు దివ్య, ఈవెన్ నా చేతిలో కూడా అన్నీ థింక్ చేయాలి కదా, అన్నీ థింక్ చేసే కదా నేను డెసిషన్ తీసుకోవాలి. నాకు బాధగానే ఉంది దివ్య, బట్ బాండ్తో అమ్మని సేవ్ చేస్తే, ఆ బాండ్తో అన్నని సేవ్ చేస్తే, ఉన్న రిలేషన్స్తో బాండ్ చూసుకుని అన్నని సేవ్ చేస్తుంటే, ఈరోజు వీడు వెళ్ళుంటే గ్రీన్ వచ్చింది వాడికి, వీడు వెళ్ళుంటే నాకు బాధగా అనిపించేది కదా, అప్పుడు ఇంకా దారుణం అయ్యేది కదా అనేసి పర్ఫెక్ట్ పాయింట్. నా నైట్ నేను చెప్పిన కూడా అదే, తనకి గ్రీన్ వచ్చింది. అండ్ ఇంకంతెందుకండి ఇమాన్యుయల్ చేసిన తప్పు కాదన్నట్టు ఇంకొక సింపుల్ పాయింట్ చెప్తా. లాస్ట్ 1-2 వీక్స్ నుంచి ఇమాన్యుయల్ తనుజతో సహా చెప్తున్నాడు భరణి గారిని వెరీ సూన్ నామినేట్ చేయబోతున్నానని. భరణి గారు నచ్చట్లేదని సంజన గారితో కూడా చెప్తాడు.
భరణి గారు పౌరాస్త్ర అడిగారని ఆయనకి ఇవ్వాలని లేదు అన్నట్టు కూడా సంజన గారు చెప్తారు లైవ్లో. ఇన్ని చెప్పిన మనిషి మళ్ళీ ఇస్తే సేఫ్ గేమ్ లాగా కనపడుతుంది. అప్పుడే గంట ముందు అప్పుడే నిన్న రోజు వచ్చి హైపరాది వచ్చి సేఫ్ గేమ్ ఆడొద్దు, కన్నింగ్ గేమ్ ఆడొద్దు, డబుల్ గేమ్ ఆడొద్దు అని చెప్పినప్పుడు, అందరూ వచ్చి బాండింగ్స్ పెట్టుకోవద్దని చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా అతను బాండింగ్ రిలేటెడ్గా చూసి సేఫ్ గేమ్ వెనకేమో అతనంటే ఇష్టం లేదు, తను నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు, దాంతోపాటుగా తన రిలేటెడ్గా పౌరాస్త్ర ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యి సంజన గారు చెప్పినవాడు ఇప్పుడు చేంజ్ చేస్తే అతనే ఎరుపప్ప. ఇప్పుడు అవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకొని ఇచ్చాడు. దాంట్లో అతని తప్పేం లేదు. మనకేమనిపిస్తుంది అంటే ఎమోషనల్ ఇదిలోకి వెళ్ళిపోతున్నా, ఎలిమినేట్ అయిన రోజు మాత్రం అట్లా కన్సిడర్ చేస్తాను, అంతమీ చేయలేదు. ఇక్కడ అదే చెప్తున్నాడు, నేను నాకు రీజన్స్ నాకుండా నేను ఎత్తుకోవాలి కదా అనేసి చెప్తే, ఇక్కడ దివ్య గారు ఏమనమాట, అది నిజమేలే, ఆయన ఆనెస్ట్ పర్సను, ఆయన కూడా ఎట్లా అంటే ఒకవేళ ఆయనకు ఎక్కువ ఓట్లు పడి రాము వెళ్ళున్నా కూడా ఆయన తీసుకోలేరు, ఆయన ఆనెస్ట్ పర్సన్ కాబట్టి ఆయన కూడా బాధపడతారనేసి బాధపడుతూ చెప్పింది ఆవిడ కూడా. ఎందుకంటే రాముకి ఎక్కువ ఓట్లు వచ్చి నేను సేవ ఉన్నా కూడా అన్ఫేర్ అన్న ఫీలింగ్ బాధపడతాడు ఆయన అన్నట్టుగా, బాధపడతాడు అనేసి ఆవిడ బాధపడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ గారు రాముతో ఏడుస్తుంటే రాము వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, అందరూ బాండింగ్ అంటున్నారని వాంటెడ్గా దూరంగా ఉన్నాను, ఈ మధ్య వాంటెడ్గా దూరంగా ఉన్నాను, అది తెలిసి మాట్లాడుతున్నాను, వాంటెడ్గా దూరంగా ఉన్నాను, నిజంగానే దూరంగా ఉన్నాను. అందరూ భయపడ్డారు, లిటరల్గా కొంచెం భయపడరు, ఎందుకంటే ఇదంతా తలకాయ నొప్పి అయిపోయినట్టుంది బయట అన్నట్టుగా భయపడరు. భయపడి మళ్ళీ కలిసిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాము 2-3 days నుంచి నేను కూడా దూరంగానే ఉన్నాను, అసలు ఏంటి మనం అందరం దూరంగా ఉన్నాము, ఆయన ఎంత బాధ పెట్టామన్నట్టుగా ఏదో డిస్కషన్ జరుగుతోంది. రాము, నీకు ఏం కావాలన్నా ఎప్పుడు అవసరం, నీకు మామూలుగా అవసరం ఏమి ఉండదు, ఏం అవసరం ఉండదు, ఎప్పుడున్నా నేనున్నాను, బోరు కొట్టినా నేనున్నాను, నేను వచ్చి మాట్లాడతాను, ఓకేనా, ఏందే మాట్లాడతాను, పిలువు అనేసి చెప్తున్నాడు బాబు. అప్పటిదాకా ఇక వెరీ సూన్ ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ ఎన్ని రోజులు ఉండదో తెలియదు, వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ అయితే అయ్యే అవకాశం గట్టి కనపడుతుంది. లైవ్ చూసినప్పుడు కూడా ఇమాన్యుయల్ వచ్చి నిలబడతాడు, దివ్యతో మాట్లాడేసి వచ్చి ఈవిడ దగ్గర తనుజ దగ్గర నిలబడి ఎంతసేపు నిలబడి రాముతో మాట్లాడుతుండగా తనుజ ఏం పలకరించదు, ఏం పలకరించకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది. నేను తెలిసి ఎపిసోడ్లో ఏమైనా వేస్తారో తెలియదు కానీ నిలబడి సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఎందుకు లేని మాట్లాడుకోలేదు నైట్ అంతా, ఎక్కడా కూడా అర్ధరాత్రి గుసగుసలో వీళ్ళిద్దరి మధ్య టాక్స్ ఏం నడవలేదు. ఎపిసోడ్లో ఏమైనా చిన్నది ఏమైనా వేస్తారేమో చూడాలి, మేబీ ఏమైనా ఆవిడ గట్టిగా హట్ అయిందేమో కూడా చూడాలి. ఆ రిలేటెడ్ టాక్స్ ఏమీ ఇలా ఒకవేళ వేసినా, ఒకవేళ మామూలుగా మాట్లాడినా ఆవిడ ఓకే నేనేమో హట్ అవ్వలేదని చెప్పినా కూడా ఇమాన్యుయల్ విషయం మీద తనుజ గారు హట్టే ఉంటారు. తనుజకి ఆల్రెడీ ఇమాన్యుయల్కి తనుజ విషయం మీద తనుజ మీద కోపం ఆల్రెడీ ఉంది, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేదు. సో ఆటోమేటిక్గా వీళ్ళిద్దరికి ఇష్యూ జరుగుతుంది, ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ జరగబోతుంది అన్నట్టుగా అర్ధరాత్రి గుసగుసలు చూసినా నాకు అదే అనిపించింది. ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోయాడు, ఈవిడ ఏం మాట్లాడాల. నెక్స్ట్ వచ్చరికి తనుజ ఓకేరా రాము అది అని చెప్పి పంపించేస్తుంది. నెక్స్ట్ తనుజ ఐ మిస్ యూ డాడీ, ఐ మిస్ యూ నాన్న, టేక్ కేర్, హెల్త్ బాగా చూసుకోండి నాన్న అనేసి బాధపడుతూ ఏడుస్తూ చెప్పారు. తనుజ థ్యాంక్ యూ సో, ఇది మాత్రం ఎమోషనల్గా చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ నాన్న, చాలా చేశారు, డెఫినెట్లీ విల్ మిస్, ఐ విల్ నాట్ క్రై నాన్న, డెఫినెట్లీ ఐ విల్ మిస్ యూ. ఇక్కడ ఏం లేదండి, తనుజ గారి రిలేటివ్ కొన్ని మాట్లాడారు, చాలా చేశారు అనేసి ఈరోజు చెప్పారు. మన పూల్ టాస్క్లో కూడా నాన్న తప్ప ఎవరు నిలబడలేదని చెప్పారు, కానీ నాన్న తప్ప చాలామంది నిలబడ్డారు. ఆ నాన్న నిలబడ్డప్పుడు కూడా నాన్న నిలబడలేదని కూడా అనేవాళ్ళు, ఆవిడ సపోర్ట్ చేయట్లేదు అని నాన్న నిలబడ్డప్పుడు కూడా అన్నారు ప్రీవియస్లో. అవన్నీ తప్పులు అప్పుడు కూడా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఈరోజు మాత్రం అన్నీ చేశారని చెప్తున్నారు. ఆటోమేటిక్గా వెళ్ళిపోయినప్పుడు అందరూ మంచోళ్ళే బయటికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు చెప్తున్నారు ఓవరాల్గా ఏంటంటే వాళ్ళ మధ్య కొంత ర్యాప్ బాండింగ్ అయితే కుదిరిందండి. ఫస్ట్లో యాక్టింగ్లో కుదిరుండొచ్చు, కానీ ఆ నాన్న అనేది తీసుకోలేకపోతున్నా, స్టిల్ అన్బేరబుల్. అది ఆ నాన్న అని పిలిచేది ఏజ్ డిఫరెన్స్ హ్యూజ్ ఏం లేదు, 1 day 2 days పరిచయం అయిపోయి నాన్న అనేది నేను అది స్ట్రాంగ్గా తీసుకోలేకపోతున్నాను. అమ్మ నాన్న అనేది ఒక ప్యూర్ బాండింగ్. నేను ఇమాన్యుయల్ది కూడా తప్పే పడతాను, ఎవరిదైనా తప్పు. ఎందుకంటే మీరు కామెంట్ చేయాలి, ఊరికే ఫ్యాన్లు అని మత్తులు అని వాళ్ళు ఏది చేసినా రైట్ అన్న కాదు. ఇమాన్యుయల్దైనా తనుజదైనా ఓన్లీ ఫర్ గేమ్. నువ్వు ఫ్రెండ్ లాగా చూసుకోవచ్చు, బ్రదర్ లాగా చూసుకోవచ్చు, తమ్ముళ్ళలాగా చూసుకోవచ్చు, కానీ అమ్మలాగా నాన్నలాగా చూసుకోకూడదు, చూసుకోరాదు. ఎందుకంటే ఎవరైనా చూసుకోండి, ప్రపంచంలో అమ్మ నాన్నకి రీప్లేస్మెంట్ ఉండదు, ఊరికి పిలుపులో కూడా రీప్లేస్మెంట్ ఉండదు. నాకైతే లేదు, మీకు ఉండతో చెప్పండి, పిలుపులో కూడా రీప్లేస్మెంట్ లేదు. మహా అయితే అన్నదమ్ముళ్ళు ఉంటే బాబాయిని డాడీ అని పిలిచేవాళ్ళు ఉంటారు, పెదనాన్న డాడీ అని పిలిచేవాళ్ళు ఉంటారు, నాన్న అనేది పిలవలేరు. అండ్ మమ్మీ చిన్నమ్మ పెదమ్మ ఉంటే మమ్మీ అని పిలుస్తారు. అది మీనింగ్ సేమ్ అయినా అమ్మ అనే పిలుపు అంత ఈజీగా అందరిని రాదు. మేబీ అమ్మ అనేది ఏంటంటే ఆడవాళ్ళని కూడా రెస్పెక్ట్తో అమ్మ అది కాదమ్మా అని రెస్పెక్ట్తో పిలవచ్చు. నాన్న అనేది అసలు రాదు. ఇది ఎలా పిలుస్తావు నాన్న అని? నీకంటే పెద్దోడు ఏముండి కొంచెం ఏజ్గా కనపడితే నాన్న అనేయగలమా? ఎంత ప్యూర్ బాండింగ్ అయినా బ్రదర్ అన్న అని అనొచ్చు, నాన్న అని రాదు. అదైతే నాకు ఎప్పటికీ తీసుకోలేను. స్టిల్ ఇంక వాళ్ళైతే ఎమోషనల్గా అయితే కనెక్ట్ అయ్యారు. ఆ నాన్న అనే పిలిచే పదం నచ్చలేదు, కానీ ఎమోషనల్ కనెక్ట్ అయినట్టు కనపడిపోతుంది. చాలా బాధపడుతూ మాట్లాడుతున్నా, అంత యాక్టింగ్ అయితే అదేం కాదు. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, ఇమాన్యుయల్, సంజన వాళ్ళు ముగ్గురు డిస్కషన్ చేసుకుంటున్నారు. డిస్కషన్ చేసుకున్నప్పుడు సంజన గారు ఏమన్నారంటే
గ్రూప్ విజన్ చేసుకోకూడదు. ఇక్కడ గ్రూప్ విజన్ చేసుకుంటే ఇమాన్యుయల్ ఇట్స్ ఎ బిగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అంత గ్రూప్ విజన్ చేయబట్టే, గ్రూపుల్లో ఆడబట్టే ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఈవిడ మాట్లాడొచ్చులే, ఈవిడికి హక్కు ఉంది. ఎందుకంటే ఆటల పరంగా ఏ రోజు వీళ్ళిద్దరి విషయంలో నాకు ఇమాన్యుయల్ అండ్ తన సంజన గారి విషయంలో నచ్చింది ఏంటంటే, గేమ్స్ పరంగా, నామినేషన్ పరంగా సంజన గారు వేరే వాళ్ళని ఎవరైనా అడిగారేమో, కానీ సంజన గారు వచ్చి ఇమాన్యుయల్కి పలానిది చేయరా, ఇమాన్యుయల్ హెల్ప్ తీసుకోవాలని కానీ, ఇమాన్యుయల్ కూడా సంజన గారి హెల్ప్ కోరుకోవాలని కానీ, సంజన గారు రిలేటెడ్గా ఏదైనా చేయమని వాళ్ళకై వాళ్ళు స్వయంగా చేసుంటారు. కానీ వీళ్ళు ఒకరినొకరిని అడిగి వాళ్ళ మీద ప్రెజర్ పెట్టుకున్నదే తెలియదు గేముల విషయంలో. అది ఈవిడ మాట్లాడడానికి అర్హత ఉంది. ఎందుకంటే గ్రూపుల గేము ఈవిడ ఆడలేదు. అంటే గ్రూప్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఆడింది ఏం తప్పేం లేదు, వాళ్ళ రిలేషన్స్తోనే చేసుకోవచ్చు, మనం ఏం తప్పేం లేదు. స్టిల్ ఈవిడ మాట్లాడడానికి అర్హత ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు రిలేషన్ ఎప్పుడు గేమ్లో వాడుకోలేదు. ఈవిడ అంటుంది గ్రూపులు అంటే ఏం ఉద్దేశం ఏంటి, బెట్ టాస్క్లో ఆవిడని తీసేయలేక వేరే వాళ్ళతో చేయడం, రకరకాల టాస్కులు, ప్రతిసారి తనుజ ఉంటే తనుజకి హెల్ప్ చేయడం, ఇవన్నీ గ్రూపిజం అన్న సెన్స్లో. రాము వీళ్ళందరూ కలిసి ఆడుతుంటారు కాబట్టి, కలిసి ఎక్కువ క్లోజ్గా ఉంటారు కాబట్టి, వాళ్ళు ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటారు అనే సెన్స్లో అంటున్నారు. ఇన్ని చేస్తే అది నెగిటివ్గా ఎందుకు వెళ్ళింది అనుకుంటున్నారంటే, నేను ఎలిమినేట్ అయింది కదా అని ఆవిడ ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, ఇమాన్యుయల్ సంజన డిస్కషన్ చేసేటప్పుడు ఇది అయిపోయింది కదా, తనుజ వచ్చి దివ్యాన్ని తీసుకెళ్ళింది. బాధపడతా ఉంటే బయటికి వెళ్ళి పక్కన తీసుకెళ్ళి బీ స్ట్రాంగ్, అసలు ఏం లేదు, టెంపరీ సిచ్యువేషన్ ఇది, దాని గురించి ఏం టెన్షన్ పడదు, మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామో చూపించాలి, నాన్న చూస్తుంటారు, ఓకేనా, అసలు ఏమొద్దు అనేసి హక్ కావాలా. ఇవన్నీ నాకు నిజంగా చెప్తున్నా, ఇప్పుడు తనుజ గారిని అంటలా, ఇలాంటివి ఏవైనా కూడా నాకు ఆర్గానిక్ అనిపించవు, హౌస్లో ఎవరు చేసినా కూడా అనిపించవు. ఓకే, కొంతవరకు ఓకే, హక్ కావాలా అని చెప్పి హక్ ఇచ్చారు. ఇప్పుడు పిల్లగాని ఎదురు కానీ హక్ కావాలంటే ఆవిడ కూడా హక్ చేసుకున్నారు. ఎమోషనల్ మూమెంటే పాపం, ఏదో కొంచెం చిరాకు అనిపిస్తుంది చిన్న చిన్నవి నాకు. తప్పని అడిపోయి హక్ కావాలా అనేసి హక్ చేసుకొని, ఓకే తనుజ గారు మాదిరి డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ, హక్ చేసుకొని ఆవిడ కూడా ఏడుస్తూ ఉన్నారు, ఇద్దరు ఏడుస్తున్నారు ఈ పర్టికులర్ టైంలో. పాపం ఎమోషనల్ అయితే అయ్యారు, ప్యూర్ ఎమోషనే. కానీ ఆ నాన్న అనే పిలుపు మాత్రం నాకు నచ్చల. అది అప్పటి నుంచి అసలు ఎన్నోసార్లు చెప్పాం, మనం దాన్ని భయంకరంగా ట్రోల్ చేసాం. స్టిల్ ఐ స్టాండ్ ఆన్ దట్ వర్డ్. నాన్న అనే పదానికి నేనైతే ఎవరిని పిలవను, ఎవరైనా పిలిచినా కూడా దాన్ని తప్పే పడుతుంది. నేను డాడీ అని పిలవచ్చు, అంటే అది రీప్లేస్మెంట్. ఓకే, నాన్న అనేది ప్యూర్, ఆ పిలుపుకి రీప్లేస్మెంట్ ఎవరిని పిలవలేను అనేది నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్. మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో నాకు తెలియదు. దాన్ని ఏదే పిలుపుతో పిలిచి ఉండొచ్చు, అది పిలిచిన తర్వాత ఇంకా అయిపోయింది, ఆవిడ దాని మీద పెట్టాలి, మనం ఏం చేయలేం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఎమోషన్ కనెక్షన్ పెరిగేసి కొంచెం ర్యాప్ పెరగడం వల్ల వాళ్ళు ఉండలేకపోయారు, బాధపడుతున్నారు, అది ఓకే. తనుజ గారు మాధురి గారి డిస్కషన్ ఏంటోనండి, మా మాధురి గారు మాత్రం ఇనుములో హృదయం మొలిచెను ఇట్లా రోబో సినిమాలు వాడుతుందా అట్లా తయారయ్యారండి ఆవిడ. ఇనుము లాంటి మనిషి, స్ట్రాంగ్ పర్సన్, ఎవరిని లెక్క చేయకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న మాధురి గారి మనస్సు ఉంది. ఆవిడ మనస్సు కరిగిపోయింది అన్నట్టుగా బిహేవ్ చేశారండి. నిన్న కొత్త కోణం చూపించేశారు, కొత్త కోణం. షాక్ నేను. అందరితో క్లోజ్గా ఉంటున్నారు, అందరితో బాగుంటున్నారు, అమ్మ నాన్న బుజ్జి చల్లి కండ కొండ కింద బంగారు కొండ అదేసి అందరినీ హ్యాపీగా ముద్దు మాటలతో పిలుస్తున్నారు అందరినీ. నిజంగా చెప్తున్నాను, ఇది ఆవిడకి మంచి పేరు తెస్తుందని నేను అనుకోవట్లా. మంచి పేరు తెస్తుంది, గేమ్ పరంగా ఇది వర్కౌట్ కాదు. ఆవిడ ఆ మాస్, ఆ ర్యాష్గా ఉంటేనే వర్కౌట్ అవుద్ది. అది మాట కట్టుపోయినా కూడా బాగానే మాట్లాడిందని ఆ పాయింట్ వచ్చినప్పుడు పాజిటివ్ అవుతుంది. ఈ యాంగిల్ సాఫ్ట్ యాంగిల్ చూపిస్తే కష్టం. సాఫ్ట్ యాంగిల్లో పడిపోయారు ఆవిడ. అమ్మ కేటగిరీలో అమ్మ అనే ప్లేస్లోకి వాళ్ళు ఒదిగిపోయారు ఆవిడ. చూడండి, మీకు అర్థమైపోతుంది, లైవ్ చూడండి. షాక్ అయిపోయినాను. ఏరా ఇది ఏం జరుగుతుంది, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9, ఏదో జరగబోతుంది. ఆవిడ సాఫ్ట్ యాంగిల్లోకి దిగిపోయారు, మళ్ళీ బయటకు వస్తారని నేను అనుకోవట్లేదు. వెరీ సాఫ్ట్. షాక్ నేను. ఏమంటానంటే ఆవిడ రే మాదిరిగా తనుజ గారి ఇద్దరితో నేను క్లోజ్ అయితే నెక్స్ట్ వీక్ ఉండలేను రా, ఇంకా చాలా ఎమోషనల్ రా నేను అనేసి మాదిరి గారు మాట్లాడుతున్నాను. మీతో క్లోజ్ అయితే కష్టం రాని, రానా బంగారం, అంత ఎమోషనల్ అవ్వకూడదురా, రా 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 మాదిరి హాట్ వాటర్ తాగు కొంచెం. మాదిరి వల్ల దివ్యాక హాట్ వాటర్, అబ్బా ఇవన్నీ మార్పులండి. దివ్యాక హాట్ వాటర్ రా, రే అందరు టీ తాగండి, పిలవండి, వాళ్ళు ఎక్కడ ఉన్నారు పిలవండి, టీ తాగకుండా వెళ్ళారమ్మా, మొత్తం చేంజ్. బంధువులు వస్తే హడావిడ అమ్మ వాళ్ళు ఎట్లా చేస్తారు అంత ఓవర్ చేశారు, అంతకు మించి ఎక్కువ చేశారు ఆవిడ. గుడ్, చూడటానికి బాగుంది, ఇదే మంచిదే, కానీ గేమ్కి మంచిది కాదు. ఆవిడ నుంచి అదే కావాలి. ఇది చేసింది అనుకో సాఫ్ట్, వర్కౌట్ కాదు, క్లియర్గా కనపడిపోతుంది. ఇది మన మాధురి గారికి కాదే, తేడా కొడుతుంది అని అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అది వచ్చింది తర్వాత సరికి నా బంగారం అంత ఎమోషనల్ అవ్వకూడదురా, అప్పుడు అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇంకో సీన్లో ఉంటారు, అది వినిపిస్తా మీకు, వీడియో వినిపిస్తా, మీరు నవ్వుకుంటారు. సంజన గారు ఇమాన్యుయల్తో టాస్క్ ఆడి ఫస్ట్ వస్తే ఇక్కడ సేవ్ అవ్వడు, టాస్క్స్ ఆడి ఫస్ట్ వస్తే సేవ్ అవ్వరు. మన వీక్లో ఏం ఫస్ట్ కదా, చూసావా ఇక్కడ ఎలిమినేట్ అయిపోయారు. అది ఆట కాదురా, టాస్క్ ఒకటే ఆట కాదు, ఇక్కడ మనిషికి మనిషి ఆట. అది
ఒకరికొకరు రిలేషన్, ఒకరికొకరు ఏముంటారు ఏంటి, ఎత్తులు పై ఎత్తులు వేసుకునే ఆట అన్నట్టుగా చెప్తున్నారు. తర్వాత ఇమానుయల్, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టే మమ్మీ, కరెక్టే. దివ్య అంటుంది, రాము 2 weeks ఖాళీగా ఉన్నాడు కదా, అది కనపడలేదా అనేసి అంటుంది మమ్మీ నాతో. ఆ మాట అనిందంట, కానీ మనకి అది చూపించలే. ఇక్కడ ఇతని వర్షంలో వింటున్నారు. 2 weeks ఖాళీలో ఉన్నాడు కదా, అది కనపడలేదా? ఫస్ట్ నుంచి 6th వరకు ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అనేది కనపడలేదా అనేసి అంటే ఇతను అంటున్నాడు, అది కాదు మమ్మీ, ఫస్ట్ నుంచి 6th వరకు ఎవరి పర్ఫార్మెన్స్ ఉందో బాగుందో నేను చూశాను. నా ఒపీనియన్ అండ్ జనాలు ఎవరిని నచ్చుతున్నారు అనేది కూడా కన్సిడర్ చేశాను. అంటే జనాలు నచ్చేది ఎట్లా తెలుస్తుందా అంటే, నాకు సరే చెప్పారు కదా, నీ గ్రాఫ్ కింద పడిపోయింది, నువ్వు ఇలా అయింది అలా అయింది, నువ్వు నా మనసులో కూడా కింద పడిపోయావు అనేసి చెప్పినప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా మిమ్మల్ని ఉంచాలని అనుకోవట్లేదు అని ఆడియన్స్ చేత కూడా చెప్పించినప్పుడు అది విన్నారు కదా. ఇమానుయల్ డెసిషన్ ఈజ్ 100% రైట్. తను చూసిన దాన్ని బట్టి ఆ పర్టికులర్ టైంలో భరణి గారికి మాట ఇచ్చింది కూడా, ఆ పర్టికులర్ టైంలో మీ పక్కన ఎవరు ఉంటారు అనేది మొత్తం గేమ్ అంతా చూసి డెసిషన్ తీసుకుంటా అన్నట్టుగా తీసుకున్నాడు. జనాలు ఆ అమ్మాయి మిమ్మల్ని ఇంట్లో ఉంచబుద్ధి కాలేసారని చెప్పి నువ్వు నెక్స్ట్ వారానికి వచ్చా, ఆ తర్వాత వచ్చేసరికి నాకు సరే మనసులో నుంచి కింద పడ్డామని చెప్పిన వారానికే లిస్ట్ 2లో వచ్చా. ఇన్ని జరిగినప్పుడు ఆటోమేటిక్గా తను అనుకున్నది ఇష్యూ జరుగుతుంది తనకి వర్సెస్ ఈయనకి, ఇంకా వేయకుండా ఎట్లా ఉంటాడు, బ్యాక్గ్రౌండ్లో కూడా చెప్పున్నాడు ఆల్రెడీ నేను ఇవ్వను అనేసి, ఆటోమేటిక్గా ఇవ్వలేదు, తప్పే లేదు ఇమానుయల్ది. నెక్స్ట్ వచ్చేసరికి సంజన, ఈరోజు నీ పవర్ వాడకుండా వేస్ట్ అయిపోయేది కదా, చెప్పారు వాళ్ళు. వాడకపోతే వేస్ట్ అయిపోద్దని చెప్పినప్పుడు వాడాలి కదా అంటే, అంతే నేను పిచ్చోని అయిపోతే వాడకపోతే వాడటమే కరెక్ట్ కదా, అయిపోయింది. తర్వాత తనుజ సుమన్ గారితో డిస్కషన్. ఏం డిస్కషన్ అంటే, కాదు సుమన్ అన్న, 4 గోడల మధ్య తెలుసో తెలియకో కనెక్ట్ అవుతారు, దాన్ని వీళ్ళు తప్పు అన్నారు కదా, ఆ తప్పు అన్నారని చెప్పి దూరం పెట్టా, వచ్చిన వాళ్ళకు కూడా అదే చేస్తున్నారు కదా, అదే రిలేషన్స్ పెట్టుకుని ఉన్నారు, ఇది రియల్ రైట్. ఇక్కడ ఏమైందంటే, అన్ని సీజన్స్లో రిలేషన్స్కి ఈ సీజన్లో పెంట్ అయింది ఎక్కడంటే, అన్ని సీజన్లో ఇలాంటి నాన్న రిలేషన్ అమ్మ రిలేషన్ లేదు. దాన్ని జనాలు జీర్ణించుకోవడానికి టైం పట్టింది. ఇప్పుడు జీర్ణించుకున్నట్టుగా కనపడుతున్నాయి. ఇంక తప్పదురా మనకి అంటే, ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టుగా ఇంక వదిలేశారు. చూడాల్సి వచ్చింది, ఇంక చూడాల్సిందే అన్నట్టు వదిలేశారు. కానీ అదేమో జనాలు అయితే జీర్ణించుకోలేదు, ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన వెళ్ళిపోయారు కాబట్టి ఓకే. కానీ నెక్స్ట్ వచ్చరికి సుమన్ అన్న గట్టిగా బాధపడుతూ ఆయన చెంపకేసి కొట్టుకున్నట్టు అనిపించింది నాకు. కొంచెం కన్నీళ్ళు గారుస్తూ ఏడుస్తూ ఏకేకి ఏడుస్తూ ఇలా అనుకున్నట్టు గుర్తొచ్చింది అనిపిస్తుంది. టపటప కొట్టుకుంటాడు, అది మనకు చూపించరు, ఈవిడ సైడ్ చూపిస్తారు, కొట్టుకున్నట్టు చూపిస్తే అప్పుడేలా నా సుమన్ అన్న గట్టిగా డే 1 నుంచి బెడ్ నొప్పి అంటే జెల్ రాస్తాడు, పెయిన్ అంటే టాబ్లెట్ ఇస్తాడు, అన్న క్రీమ్ రాస్తాడు అనేసి బాధపడుతూ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన ఎమోషనల్ అవుతున్నాడు. బెడ్ నాకు డే 1 నుంచి నేనేం చెప్పండి. అంతా అయిపోయిన తర్వాత తను దగ్గర వెంటనే, బయట ఏం చేసి వచ్చావు సుమ్ము, నువ్వేంటి సుమ్ము, నువ్వు మాట్లాడితే నాకు సరే వెనక క్లాప్స్ అరుపులు ఏంది సుమ్ము, లాస్ట్ వీక్ ఏదైతే ఉందో నువ్వు వేరే లెవెల్ అబ్బా, నువ్వు నచ్చేసావు, నీ మాట నీ ఆట ఫన్నీ కామెడీవే ఎక్కడికో తీసుకెళ్ళింది సుమ్ము అనేసి ఫుల్గా ఓడేస్తున్నారు తనుజ గారు. నిజం, అవుట్ సైడ్ అలాగే ఉంది, ఇన్సైడ్ కూడా అలాగే ఉంది. వీళ్ళు కూడా ఇంట్లో డైరెక్ట్ ఇచ్చేస్తారు, ఎందుకంటే ఆయనకి రీచ్ ఉంది, ఆ రీచ్ని క్యాష్ చేసుకుంటున్నారు అన్న ఫీలింగ్ వచ్చింది. తప్పదు, ఆయన్ని పుష్ చేస్తున్నారు. ఆదివారం ఎపిసోడ్ కానీ డాన్స్ లేపించడం కానీ ఏదో ఒకటి పుష్ చేసి ఆయన కంటెంట్ని వేసి ఆయన్ని టాప్ 5 దాకా తీసుకెళ్లే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఫర్ ద టీఆర్పీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు, సోషల్ మీడియా ఇది ఫేము ఆ మీమ్స్ అవన్నీ భయంకరంగా వస్తున్నాయి ఆయన రిలేటెడ్గా, ఆయన ఏం చేసినా చెప్పిన. నెక్స్ట్ జరిగి తనుజ గారు, సుమన్ అన్న ఏదైనా తప్పు అనిపిస్తే రిలేషన్ చూసుకోకుండా డైరెక్ట్ చెప్పాను, ఎవరి మీదనే చెప్పేసి, నువ్వేం భయపడద్దు, చెప్పేసి నాదైనా ఎవరిదైనా అంతే, ఏదైనా అనిపించినా నాకు వచ్చి చెప్పు, మన గేమ్ మనం ఆడుకోవాలన్నా ఏమొద్దు అనేసి మాటలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ సుమన్ తనుజ గారి గేమ్ ఎందుకో నాకు 2 రోజుల నుంచి వన్ డే నుంచిలే అటు ఇటుగా రాను సేమ్ ఫార్మాట్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. బాగుంటున్నారు, గొడవ వేసుకుంటున్నారు, మళ్ళీ కలుస్తున్నారు. ఎందుకో అంటే ఎవరికి రైవలరీ పెట్టుకోవడం ఇష్టం లేదు, ఎవరితో పెట్టుకోకుండా నైస్గా కలిసిపోతూ ఉంటున్నారు అన్నట్టుగా అనిపిస్తుంది. మాధురి గారితో కలిసిపోతున్నారు, కళ్యాణ్ ఎన్ని చూపించినా కలిసిపోతున్నారు. సుమన్ శెట్టి గారితో మొన్న ఇష్యూ అయింది, గొడవ వేసుకున్నారు నామినేషన్లో, మళ్ళీ బాగానే మాట్లాడుకుంటారు. ఓకేలే, గొడవ వేసుకొని మాట్లాడుకోకుండా ఉండకూడదని కాదు, రిపీటెడ్గా సేమ్ కంటెంట్. మాధురి గారితో కూడా ఇష్యూ ఉంది, ఆవిడ గురించి చెప్తాను నేను, ఆయన మాట్లాడుతున్నారు, ఏదో ఉంది, సేమ్ కంటెంట్ లాగా వస్తుందా, సేమ్ టైప్ ఆఫ్ గేమ్ ప్లే చేస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది ఒక 1 వీక్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది, ఆవిడ టోటల్ గేమ్ ప్లాన్ ఏంటి అనేది అర్థం కావట్లా. ఇదే అని మనం ఊహించుకుంటున్నామేమో అనిపిస్తుంది. ఆ గేమ్ ప్లాన్ రివీల్ అయ్యేంత వరకు చూద్దాం, వెయిట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి తనుజ, నాన్న ఐ విల్ మిస్ యూ, యూ డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. అంటే మేబీ గెలిచొస్తాననే ఉద్దేశంతో మనోడు హైపరాది గారు కూడా అన్నారు కదా, కప్పు కొట్టే అవకాశం ఉంది, లేడీ విన్నర్ బాగా ఆడు అన్నారు కదా, అదే ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తానని అయిపోయింది. ఇమానుయల్ డెమాన్తో మాట్లాడుతూ వాళ్ళిద్దరు ఈక్వల్గా లేరు నా దృష్టిలో, ఎవరైతే బాగా ఆడతారని నేను అనుకున్నా వాళ్ళకే ఇచ్చాను.
రీతు ఏమంటుందంటే వేస్ట్ అయిపోద్ది కదా అన్నప్పుడు యూజ్ చేయాలి కదా, తప్పేం లేదు నువ్వు వాడిన దాంట్లో అనేసి రీతు కూడా అంటారు. సంజన గారు రీతు మాధురి గారితో మాట్లాడుతూ ఆ రోజు గిన్నె కడుగు ఇది నేను ఆ రోజు లైవ్లో చెప్పాను, గిన్నె కడిగేస్తారు చూసారా, ఆ గిన్నె రిలేటెడ్ రీతు అండ్ ఆయేషా గొడవ వచ్చినప్పుడు వీళ్ళు గొడవ పెట్టుకున్న టైంలో సంజన గారు వెళ్ళి అది కడిగేస్తారు, ఎందుకు ఆ గిన్నె కోసం గొడవ ఏంటి అనేసి. ఆయేషా దాని రిలేటెడ్ ఇష్యూ చేసింది అని చెప్పా, అది లైవ్లో చూపించారని చెప్పా. ఆయేషా 1.5 hour తర్వాత పక్క తీసుకెళ్ళి గట్టిగా నీకెందుకు, నువ్వెందుకు చేసావు, అసలు నీకేం పని, నేను ప్లాన్ చేశాను తన మీద, ప్లాన్ చేసి అంటే టార్గెట్ చేయాలనేసి తన మీద ప్లాన్ చేసి మరి అరిచాను అన్న సెన్స్లో ఆవిడే ఒప్పుకున్నారంట. ప్లాన్ చేసి గేమ్ ఆడాను, నా గేమ్ ఆడటానికి స్పేస్ ఇవ్వండి అని చెప్పిందంట. నేనేదో గేమ్ ఆడుతున్నాను, తను టార్గెట్ చేస్తున్నాను, మీరు ఎందుకు మధ్యలో వచ్చి కడిగేశారు, అది స్పేస్ ఇవ్వండి అనేసి సీరియస్గా వచ్చి చెప్పిందంట. అమ్మాయి అట్లా కంటెంట్ కోసం చేస్తుంది, టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా సంజన గారు మాధురి గారు అండ్ రీతు చౌదరికి చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు మాధురి గారు తను ఇంకా చిన్నపిల్ల కాదరా ఏంట్రా అమ్మాయి అన్నట్టుగా అంటున్నాడు. నెక్స్ట్ మాధురి గారు సంజనతో బయట మమ్మీనే రా, నేను కూడా నీలాగా మమ్మీనే, బయట కూడా మమ్మీనే అనేసి ఆ పాయింట్ వచ్చింది. రాగానే సంజన ఏమంటుంది, నేను కూడా చిన్నపిల్లలు ఉన్నది, నాకు కూడా చిన్నపిల్లలు ఉన్నానంటే ఈవిడ మాధురి గారు నీకు చిన్నపిల్లలని కాదురా, నాకు లక్షల మంది పిల్లలు ఉన్నారు అని కాసేపు రా పోయేదురా అట్రా అంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అంటే ఆ పొలిటికల్ ఆ సర్కిల్లో వెళ్ళిపోయి మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావు అమ్మా అంటే ఆవిడ ఎట తెలుసు మాధురి గారు సంజనని వీపు మీద కొట్టి ఇవన్నీ న్యాచురల్గా లేవు, దెర్ ఇస్ నో న్యాచురల్ కంటెంట్, అది కొంచెం ఆర్గానిక్గా లేదనలా, న్యాచురల్గా లేదు, ఆర్టిఫిషియల్గా ఉంది. కొట్టేసి మాధురి గారు సంజన గారు కొట్టి ఇప్పుడు ఎందుకు మేకప్ తీస్తుంది అంటే కొట్టి మేకప్ మళ్ళీ తీద్దాం పద అనేసి లాక్కొని వెళ్ళిపోతే సంజన గారు ఏదే అనేసి నవ్వుకుంటూ ఆవిడ కూడా వెళ్ళిపోయారు. నెక్స్ట్ మాధురి ఈ వీడియో చూపిస్తాను మీకు, వీడియో వినిపిస్తాను, మీకు అర్థమవుతుంది, నేను ఇంకేం మాట్లాడను, ఐ వోంట్ టాక్ ఎనీథింగ్, వీడియో వినిపిస్తాను, స్ట్రైక్ వచ్చినా పర్లేదు చూడండి. ఎట్లా అరిచావో తెలుసా నువ్వు నా మీద అక్కడ, ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాను అంటే నువ్వు నా మీద అరిచావు, వెళ్ళిపోయిన బంగారం కదా, రాజా కదా నువ్వు నా మీద రాజా, నువ్వు నా మీద అరిచావు, ఎట్లా అరిచావో తెలుసా, అందరు ముందు అరిచావు, ఎంత మంది ఉన్నారు అక్కడ ముందు, నీకు అప్పుడు నటిస్తున్నట్టుంటది, అరవనని ప్రామిస్ చేయమని ఈవిడాడడం, ఈవిడేమో అరుస్తానే నేను కెమెరా ముందు వెళ్ళి మాట్లాడతా, సరే నా బంగారం కదా నా బుంగురు ఎట్లా అరిచావుతా, ఏమనాలా మీరే చెప్పడమా. చిరాకు అనేది చిన్న పదం, ఈ ఓవర్ యాక్టింగ్ ఏదైతే ఉందో తనుజ గారికి కంటిన్యూగా మాధురి గారితో ఈ సీన్లు కానీ పడితే తనుజ గారి గ్రాఫ్ కింద పడద్ది అనడంలో అతిశయోక్తి లేదు. మీరు చూడండి, నేను ఏదైనా చెప్పానంటే అయిపోద్ది. రీజన్ ఏంటంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది, రే ఏంట్రా ఎందుకో చెప్తానంటే రీజనింగ్స్. చిరాకు అంటే ఇప్పుడే నాన్నగారు పోయారు, బయటికి వెళ్ళిపోయారు, ఎలిమినేట్ అయిపోయారు. అమ్మగారు అమ్మ అనమని ఈవిడ పిలిస్తే అమ్మ అన్నట్టుగానే పిలుస్తున్న ఆవిడ బంగారు కొండ చిన్నారు కొండ అది ఇది అనేసి పిలుస్తూ ఉంటే ఈవిడ వచ్చి అలగడాలు, ఏమన్నావు అందరి ముందు అనేసి అటు తిరిగి పడపోవడాలు, ఈవిడ వచ్చి బంగారు కొండ రా అన్నావు, అందరి ముందు ముద్దులు పెడతా అన్నావు, అందరి ముందు హగ్లిస్తాను. ఏందండి ఇది చిరాకు కాకపోతే, యాక్టింగ్ కాకపోతే. తనుజ గారు రిలేటెడ్ యాక్టింగ్ అని ఎందుకు అంటున్నానంటే ఆవిడ నిజంగానే యాక్టింగే. రీజన్ ఏంటంటే ఆవిడతో డైరెక్ట్గా నానా అనేసి మేము నీళ్ళు పెట్టుకొని రాలేదు అనేసి దివ్యతో మాధురి అన్నప్పుడు ఆ మాధురి గారు అన్నింది దివ్యాని కాదు తనుజ అని అక్కడ కూర్చున్న తనుజకి తెలిసి మళ్ళీ వేరే వాళ్ళతో అంటది, అది నన్ను ఆవిడ అనింది నాకు తెలుస్తూనే ఉంది, ఎందుకు గొడవలు వేసుకోవాలి అందరికీ, ఆవిడతో ఎందుకు గొడవలు వేసుకోవాలన్నట్టు కళ్యాణ్తో కూడా చెప్తారు, గొడవలు ఎందుకు వేసుకోవాలని కావాలని వేసుకోవట్లేదని చెప్పద్ది. దాంతోపాటుగా ఆవిడ వచ్చి 1-2 పొజిషన్లో పెట్టింది అని తెలిసి అది తెలుసు, అండ్ 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని కెమెరాలో వీడియో ప్లే చేసిన మాధురి గారు రిలేటెడ్గా కోపం ఏమి రావట్లేదు. కోపం ఎందుకులే అండ్ ఫస్ట్లో మాధురి గారు రాగానే ఏంట్రా ఈవిడ ఫైర్ బ్రాండ్ లాగా ఉందని ఏమని వెళ్తా అంటది అనేసి ఆవిడ జోలికి పోకూడదు అనేసి క్లోజ్గా అయింది. దట్ స్ట్రాటజీ వాస్ గుడ్. కానీ ఎంత మూల్యానికి ఎన్ని రోజులు ఆ స్ట్రాటజీ చాలా డ్రాగ్ చేస్తూ భయంకరమైన ఓవర్ క్లోజ్ అవుతున్నారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఇట్ ఈస్ నాట్ లుకింగ్ ఆర్గానిక్గా ఇట్ ఈస్ నాట్ లుకింగ్ న్యాచురల్, ఆర్టిఫిషియల్గా కనపడుతుంది. చిరాకు వస్తుంది నాకైతే. అంత అవసరం లేదు కదా ఆవిడతో ఎందుకు అంత క్లోజ్గా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు ఎలిమినేట్ అయ్యగానే అమ్మగారిని తెచ్చేసుకున్నారా అన్న ఫీలింగ్ క్రియేట్ అవుతుంది జనాల్లో. ఆవిడ నీ గురించి తప్పుగా మాట్లాడిన తర్వాత కూడా నువ్వు ఎందుకు అంత సాఫ్ట్గా అంత యాక్టింగ్ చేయాల్సి వస్తుంది, ఎంతలో ఉండాలి అంతలో ఉండొచ్చుగా. అది నాకు నచ్చింది. ఏమిస్తుందో ఎపిసోడ్లో ఏం మాట్లాడుతుందో తెలీదు, వెరీ చిరాకు అనిపించింది, ఫేక్గా కనిపించింది. ఈ పర్టికులర్ సీన్స్లో మాధురి గారితో తిరుగుతున్న ప్రతి క్షణం నాకు ఫేక్గా అనిపిస్తుంది. దట్స్ గుడ్. స్ట్రాటజికల్గా ఎంతవరకు మూవ్ అవ్వాలి అంతవరకు మూవ్ అయితే ఓకే.
దిగిపోతున్నారు. అది నాకు నచ్చట్లా. మీకు నచ్చుంటే ఓకే, నేనేం చేయలేను. నేను ఇంకా చిరాక్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ అన్నట్టు అనిపించింది. ఆ తర్వాత మాట్లాడతాను. ఇంకా ఉన్నాయి ఆవిడ. నేను ఏదైనా చెప్తే జనాలు ఫీల్ అవుతారు. మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో కమ్యూనిటీ ఛానల్ కూడా పెట్టేది. ఛానల్లో కొంతమంది అవును కరెక్ట్ అంటారు, కొంతమంది నా మీద హేటెడ్ అన్నట్టు అంటారు. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, స్టోరీస్లో చెక్ చేస్తే ఆ కమ్యూనిటీ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. 2,62,000 మంది ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందంటే, ఆవిడ ఇలా అనేసి లోపలికి తీసుకెళ్లారు. ముద్దు పెడతా అది ఇది అనేసి చెప్పి తీసుకెళ్ళిన తర్వాత అరిచావో తెలుసా నువ్వు అనేసి మూతులు తిప్పమని తీసుకెళ్ళిపోయారు. అయిపోయిన తర్వాత మాధురి గారు మిగిలిన అన్నంలో పెరుగు కలిపి ఇనుములో హృదయం మొలిచెను రోబోలాగా అయిపోయారండి ఆవిడ. అసలు పెరుగన్నం కలిపి అందరికీ ముద్దలు పెడుతుంటే షాక్. ఎవరెవరికి పెట్టింది చెప్తానండి. ముద్దలు ఇలా పిసికి ఇస్తారా అందరి ముందు అందరికీ మిగిలిన అన్నంలో పెరుగు కలిపి అందరికీ పెడుతుంది. బతిమలాడి పెడుతున్నారు. నిఖిల్ ఒకటే వద్దనండి, మిగతా వాళ్ళందరికీ పెడతామంటే అందరూ తింటానే ఉన్నారు. విమానాలు అయితే విమానాలు అంటే అక్క చాలా కంటే తిను అనేసి అందరికీ పెడుతున్నారు. ప్రేమ బాగుంది. రీతు నేను పర్ఫెక్ట్ చేశా, నేను ప్రిడిక్ట్ చేశాను. నిఖిల్ ఒకటే వద్దన్నాడు ఫుడ్. తర్వాత వేరే కాన్వర్జేషన్లో నేను ప్రొటెక్ట్ చేశాను. భరణి గారు వెళ్ళిపోతారని ఎలా ప్రొటెక్ట్ చేశానంటే, ఈ వారం గేమ్ చూసి లాస్ట్ వారం కూడా ఆయన ఖాళీగా ఉండేది చూసి లాస్ట్ వీక్ నామినేషన్లో లేడు, ఈ వారం నామినేషన్లు బట్టి ఆయన టాస్క్ని బట్టి నేను అబ్జర్వ్ చేశాను, ఆయన వెళ్ళిపోతాను ప్రొటెక్షన్ కూడా చేశాను అన్నట్టు చెప్తా ఉంటే సంజన లేదురా పెదరాయుడు మోడ్లో ఉండబట్టే పోయాడు, అంత మించి పోతారు అనుకున్నది నేను కూడా సంజన గారు అంటారు. ఆయన భరణి గారి గురించి డిస్కషన్. తర్వాత సుమన్ సుమన్ వచ్చి రీతు సామాన్లు ఏమన్నా అడగాల అనగానే రీతు ఇంకెందుకులే అన్న అయిపోయిన తర్వాత వచ్చి అడుగుతామంటే అనేసి నవ్వుతున్నాయి హక్ చేసుకుని. నెక్స్ట్ మాధురి గారు రమ్య ఫీల్ అవుతున్నావా మ్యానిపులేటర్ అన్నాడని అన్నారా? ఫీల్ అయ్యేదేముంది, ఫీల్ అయ్యింది. ఓవర్ ఎక్స్ప్రెషన్ పెట్టారు. ఆ హైప్రాది వచ్చినప్పుడు మ్యానిపులేటర్ నువ్వులాగా చేస్తున్నావు అన్నట్టు, కానీ అతను మ్యానిపులేటర్ ఇచ్చావు నువ్వు ఇప్పుడు చేస్తుంది అదే అన్నదానికి ఫీల్ అయిపోయింది. అది ఆవిడకి కూడా అర్థమైపోయింది. మాధురి గారికి అక్కడ కూర్చున్న మాధురి గారికి స్ట్రైట్ ఫేస్ చూడకపోయినా అర్థమయ్యి నువ్వు ఫీల్ అయ్యావా ఏంట్రా దాని గురించి అంటే అది అవ్వలేదు అనేసి రమ్య అనగానే మాధురి గారు స్పోర్టివ్గా తీసుకోవాలిరా సూపర్ చెప్పారు. రమ్య తర్వాత థ్యాంక్ యూ సో మచ్ అనగా థ్యాంక్ యూ సో మచ్ అనేది భయంకరమైన ఆరోగ్యంగా చెప్పారు ఆవిడ. థ్యాంక్ యూ సో మచ్. ఆ ఎక్స్ప్రెషన్ తెలిసిపోతాయండి, మనం యాక్టింగ్ చేయలేము కెమెరాల ముందు. ఎక్స్ప్రెషన్స్ ఈజీగా తెలిసిపోతాయి, జూమ్లో ఉండేది ఆ కెమెరాలో. అయిపోయింది అనగానే మాధురి స్పోర్టివ్గా తీసుకోవాలని మళ్ళీ కూడా చెప్పారు ఆవిడ. నెక్స్ట్ వచ్చరికి రమ్య ఏమంటుంది తెలుసా, రాజా అంటున్నారు అందరూ ఏంటి అనేసి కనెక్షన్ నీకు తనకి ఉందా అని నువ్వు కూడా మాట్లాడడం మానేసావు కదా నాతో, అందరూ నీకు రమ్య వచ్చి తనుజ రిలేటెడ్గా రాజా అంటున్న అమ్మాయి నువ్వే కూడా బాగానే ఉంటున్నావు, కనెక్షన్ నీకు తనకి బాగానే ఉంది, నువ్వు కూడా నాతో మాట్లాడడం కూడా మానేసావు కదా తనుజ రిలేటెడ్గా. సో నీకు నేను నచ్చట్లేదు, మీ ఇద్దరు బాగుంటున్నారు తనుజ నువ్వు అన్నట్టుగా రాజు అనుకుంటున్నారు అనేటట్టుగా మాట్లాడుతున్నారు అని కట్టుగా చూపిస్తారు. మనకు ఆ క్లారిటీ మిస్ అయింది. ఓవరాల్గా తనుజ గురించి మాట్లాడుతున్నారు. దానికి మాధురి లేదమ్మా నీతో ఏం గొడవ ఉంది నాకు, అది ఏం లేదు, ఫుడ్ ఆర్డర్ పెడుతున్నారు రమ్య అండ్ సుమన్ శెట్టి గారు అది కావాలని ఆర్డర్ పెట్టుకుంటా ఉన్నారు. తర్వాత రమ్య పవన్ అనుకుంటున్నాడు, రమ్యతో పవన్ అన్నాడంట అమ్మ ప్రతి వారం నన్ను నామినేషన్లు పెట్టి నన్ను పంపించేదాకా ఊరుకునేటట్టు లేవుగా నువ్వు అనేసి అనుకుంటున్నాడని మాధురి గారితో చెప్తా ఉంటుంది రమ్య. లేదు పెట్టబాకు వాడిని నామినేషన్లో ప్రతిసారి పాపము అనేసి చెప్తున్నాడు. వీళ్ళు ముగ్గురు బాగా క్లోజ్ అయ్యారు. నెక్స్ట్ జరిగి లైట్స్ ఆఫ్ అయిపోయాయి. తనుజ ఇవన్నీ కూడా చాలా క్లోజు, నా వడేదే అనేసి మాధురి గారితో అడుగుతున్నారు. అడిగితే కళ్యాణ్కి ఇచ్చే కదా 3 వడలు ఇచ్చాను తనుజకి షేర్ చేసుకోమని సీక్రెట్గా చెప్పాను. ఏంటి రీతు వాడు వడ తినేసి మ్యాటర్ షేర్ చేసుకున్నాడేమో మరి, వాడు వడ తిన్నట్టున్నాడు. తనుజ వచ్చి వాడు ఇవ్వలేదురా నాకు, కళ్యాణ్ రామ్మ పిలువు ఒకసారి అని కళ్యాణ్ని పిలవమని చెప్పి మాధురి గారు అంటే కళ్యాణ్ రాండి అనేది ఒకప్పుడు, రామ్మ అన్నీ మారిపోయినాయి, అమ్మ నాన్న చిట్టి కొండ బంగారు అందరినీ రామ్మ అనగానే కళ్యాణ్ వచ్చాడు. కళ్యాణ్ రాగానే ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. కళ్యాణ్ వచ్చి రాగానే డిస్కషన్ ఏంటంటే రీతు సిన్సియర్గా చెప్తున్నా దిస్ ఈజ్ నాట్ లవ్ అనేసి ఈవిడ లవ్ గురించి మాట్లాడుతుంది. డెమాండ్ అండ్ వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి నిలబడితే ఏమైందంటే కళ్యాణ్ రిలేటెడ్గా పాట పాడుతుంది. ఈవిడ 2 యాంగిల్లోనే తనుజ ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అది ఖచ్చితంగా కళ్యాణ్ రిలేటెడ్గా పాడింది. కానీ ఆ పాట దాని గురించి కదా కళ్యాణ్కే వచ్చింది. కానీ రీతు రిలేటెడ్ లవ్ గురించి చెప్పేటప్పుడు దాని గురించి ఎందుకు మాట్లాడిందో తెలియట్లా. టీచ్ చేస్తుందా లేకపోతే ఓవర్గా అతని పాటికి అతను ఉంటే ఎందుకు అలా పాడింది అనేది నాకు $1,000,000 క్వశ్చన్. లేదా
ఆ పాట గుర్తుకొచ్చి ఈవిడికి కూడా సింక్ అవుద్ది అన్నట్టుగా ఈవిడ కూడా లవ్ యాంగిల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి సింక్ వచ్చి మాట్లాడింది తెలియలే. ఆ పాట మాత్రం పాడింది అయిపోయింది. మాధురి గారు తనుజతో ఏం మాట్లాడతారంటే, నేను అరుస్తా కానీ నా మనసు చాలా ఇదిరా, కటువేం కాదు, అంతే, నేను నా మాట మాత్రమే ఇది అనేసి, ఈ కటువు లేని మనసు ఫస్ట్ వారం అంతా యాడికి పోయిందమ్మా, ఎక్కడా కనపడలేదు, ఫస్ట్ టైం కనపడుతుంది. అది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. కష్టమే అండి, ఆవిడ ఆటను ఆవిడే చెడిపేసుకుంటున్నారు. ఆ సాఫ్ట్ యాంగిల్ అవసరం లేదు ఆవిడకి. మాధురి గారు స్ట్రాంగ్గానే ఉంటే ఆవిడ ఓన్లీ టోనే మ్యాటర్, కానీ ఆవిడ మాట్లాడిన ప్రతి మాట రైటే. చూద్దాం ఎన్ని రోజులు ఉంటుందో. మేబీ ఆ హార్ష్గా మాట్లాడే, సీరియస్గా మాట్లాడే ఇది కూడా ఉండి ఇది కూడా మిక్స్ అయితే గుడ్, చూడాలి ఫర్దర్గా. తర్వాత సరే తనుజ మాధురితో, ఆ అమ్మాయి ఏమన్నది అసలు అర్థం కాలేదు, నువ్వు చెప్పు. ఆ వీడియో ప్లే చేశారు కదా, రమ్య నీతో ఏమన్నది, నువ్వు ఎందుకు 2 చప్పట్లు అనేసి అన్నావు అనేది క్లోజ్గా నీట్గా అడుగుతున్నారు. అడిగితే మాధురి, ఒకళ్ళ మాటలో ఒకరి దగ్గర చెప్పకూడదే, అదే నాకు అర్థం కావట్లా, కళ్యాణ్ అడుగు చూశాడుక అనగానే తనుజ, కళ్యాణ్ తమరితో మాట్లాడాలి, టైం ఇస్తారా మీరు మాకు అనగానే కళ్యాణ్ పోతాడు. ఏంటి వెళ్ళిపోతున్నాడు అంటే, కడుక్కొని వస్తావా, వెళ్ళు, కడుక్కొని తుడుచుకొని టిష్యూ రుద్దుకొని అన్ని రుద్దుకొని రా అనేసి తనుజ అంటది. తర్వాత గౌరవ్ బర్త్డే సెలబ్రేషన్ చేశారు. రమ్య కేక్, వాళ్ళకి వచ్చిన కేక్ని తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేషన్ చేసి కట్ చేసుకొని మాత్రం పర్మిషన్ ఇస్తా అన్నట్టుగా చెప్పినట్టుంది. మనకి ఎపిసోడ్లో వేస్తారు. అప్పుడు కట్ చేసిన తర్వాత అందరూ తిన్నారు, ఒకరిద్దరు తిన్న తర్వాత ఆవిడ హట్ అయ్యి ఫేస్ పెట్టి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారు అని చేశా, తినిపించడానికి కాదు, మీరు తీసుకొని తింటున్నారు అందరూ అనేసి కొంచెం హట్ అయ్యి కూర్చుంటే సంజన వచ్చి, అమ్మ నేను తినలేదమ్మా, తీసుకో అనేసి ఇచ్చేస్తుంది. అయిపోయింది, అక్కడ హట్ అయిపోయింది. తర్వాత సరికి సాయి సంజన గారితో ఎగ్స్ తీసుకున్నప్పుడు ఇక్కడున్నారు, 7 ఎగ్స్ తీసుకున్నప్పుడు ఇలా పడిపోయారు అని అయిపోయి ఇవన్నీ చెప్పాడంట, మనకు చూపించలే. అవన్నీ చెప్పారు కదా, ఈరోజు చెప్పారు కదా అనేసి గుర్తు చేస్తూ ఉంటాయి సంజన గారు. అవును, దేనికి భయపడను నేను, నామినేషన్స్కే భయపడను నేను, అందరూ వెళ్ళిపోతుంది ఇక్కడ, నేను భయపడేదాన్ని కాదనేసి వీళ్ళిద్దరి మధ్య ఒక కాన్వర్జేషన్ జరిగింది. నెక్స్ట్ ఇమానుయల్ హైపరాది గురించి పూర్తి మాట్లాడతాడు. అందరికీ హ్యాట్స్ ఆఫ్, అతని మైండ్కి గంటసేపు ఒక్క పాయింట్ మర్చిపోకుండా ఎలా చెప్పాడు చూడు, సూపర్ చెప్పాడు, అబ్బాబ్బా. అప్పుడు మాధురి ఇంకో మాట కొంటది, ఆవిడ ఎంత హట్ అయింది అనేది మన రమ్య రిలేటెడ్ చూడండి. రమ్య హట్ అయిందని వీడికి ఎలా అర్థమైంది చూడండి. మాధురి ఆ టైంలో కూడా అంటది, ఏమన్నారంటే మాధురి గారు, అందరూ నెగిటివ్గా తీసుకున్నారు కానీ అతను స్పోర్టివ్గా తీసుకున్నారు, అతను బాగా చెప్పాడంటే, ఎవరు తీసుకున్నారంటే కొంతమంది తీసుకున్నారంట, అదే రమ్య గురించే. నెక్స్ట్ ఇమానుయల్ మెట్లు వేసి వెళ్ళారు, మనం ఎలా ఉండాలి నెక్స్ట్ వీక్లో అని చెప్పి వెళ్ళారు, అన్ని క్లారిటీగా చెప్పాడు అనేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి ఇమానుయల్, సంజన నీకేం చెప్పాడు అంటే, దొంగతనం చేసుకునేది తగ్గిపోయావు, దొంగతనం చేసి తగ్గిపోయావు అని చెప్పారు అన్నట్టుగా సంజన గారితో ఇమానుయల్ చెప్పాడు. తర్వాత తనుజ, సుమన్ మీ వైపు చాలా బాగున్నారంటే, అప్పుడే మాధురి గారు, మా సుమన్ గారి కంటే ఏం బాగలేదులేండి అనేసి ఆవిడ కామెడీగా చెప్తున్నారు. తర్వాత రమ్య, అమ్మ గుర్తొస్తుంది రాము, ఖాళీగా ఉంటే గుర్తు చేస్తున్నారు, ఏంటో నాకు అర్థం కాదు, రమ్మ కూడా అంటాడు ఖాళీగా ఉంటే గుర్తొస్తారు ఇక్కడ, అది ఇది అనేసి అంటారు. నెక్స్ట్ సంజన గారు ఇమానుయల్తో మాట్లాడుతూ, ఈ వారం మోమాట పడను, నేను ఏదనిపిస్తే చెప్తాను, ఇంత ముందు వారం కూడా అట్లానే ఉండబట్టి నామినేషన్స్ నేను ఓపెన్గా చేశాను, కానీ ఓపెన్గా చేశానంటారు, ఫస్ట్ టైం మాట ఇచ్చారంట నేను చేయను నువ్వు చేయవని, మళ్ళీ వెళ్ళి చేశారంట. అది మనకి ఎపిసోడ్లో ఎక్కడే లేదు, లైవ్లో ఎక్కడే లేదు, భరణి గారు చెప్పేది మాత్రం చూపించారు. అంత ఓపెన్గా భరణి గారు నామినేట్ చేశాను చూసావా, అది నేను వద్దంటున్నా పెడతానే ఉంది మాధురి, అందరికీ వద్దంటున్నా కూడా పెడతానే ఉన్నాను, వద్దంటున్నా పెడుతున్నారు, ఏమి ప్రేమ ఏమో. ఇమానుయల్, ఒక్కొక్కసారి మనకి అందరినీ సపోర్ట్ చేయాలనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనకి అందరినీ సపోర్ట్ చేయాలనిపిస్తుంది. మన పర్టికులర్ టాస్క్లో, మన వాటర్ టాస్క్లో నీకు చేయాలనిపిస్తుంది, నాకు తనుజ చేయాలనిపిస్తుంది. అలాంటి చోట మనం సేఫ్ గేమర్స్గా కనపడతాం, 100% కనపడతారు. ఒకరినే చేయాలి, కొన్ని టాస్కుల్లో అందరికీ చేయకూడదు. ఆ పర్టికులర్ టాస్క్లో సేఫ్ గేమ్ ఆడాడు ఇమానుయల్, ఎందుకంటే ఆ పర్టికులర్ టాస్క్లో ఒకరు ఆడితే ఒకరు గెలిచే అవకాశం ఉంది, ఇద్దరికి చేస్తే ఇద్దరికి న్యాయం చేయలేవు, మోసం చేసినట్టే వాళ్ళని. నెక్స్ట్ వచ్చరికి బయట దివ్య, కళ్యాణ్, తనుజ తినడానికి వచ్చారు. వచ్చినప్పుడు తనుజ ప్లేట్ మళ్ళీ తింటాలంటే కళ్యాణ్ తన ప్లేట్ తను తెచ్చుకొని అక్కడ పెట్టేసి వచ్చి వెళ్ళి లోపలికి వెళ్ళి మళ్ళీ కళ్యాణ్ తనుజకి కూడా అన్నం తీసుకొచ్చి ఇస్తాడు, బాగుంది చూడడానికి ఫ్రెండ్షిప్. ఆ తర్వాత వచ్చేసరికి దివ్య ఏడుస్తూ, ఆయనకి నా షేర్ ఇచ్చేస్తుండేదాన్ని కదా, ఇప్పుడు సడన్గా నేనే తింటున్నాను అనేసి బాధపడుతుంటే మాధురి గారు, తెలుసుగా అందరితో బాగున్నారు, చాలా బాగున్నారు, పోనీ నాకు ఇవ్వు ఒక ముక్క అనేసి నేను షేర్ చేసుకుంటే నేనున్నాను కదా అనేసి ఒక ముక్క తీసుకొని అయిపోయింది, బాధలు పంచుకుంటున్నారు ఈవిడ. ఇమానుయల్ ఈరోజు సూపర్ వేసావు దివ్య, డాన్స్ నిజంగా చాలా బాగా వేశారు, నేను నైట్ చెప్పడం మర్చిపోయాను, గుడ్, ఆవిడ బాగా ట్రై చేశారు, ఎక్స్ప్రెషన్ కానీ అవి కానీ బాగా చేసావు. మాధురి, కళ్యాణ్ చెప్పు ఏం జరిగింది, ఈ డిస్కషన్ స్టార్ట్ అయింది. మాధురి, తనుజ అండ్ కళ్యాణ్ కూర్చొని అసలు ఏం జరిగింది, కన్ఫెషన్లో ఏం చూపించారు, అసలు ఏంటి మ్యాటర్ అనేసి ఇప్పుడు అడగడం స్టార్ట్ చేసి కళ్యాణ్ తనుజ రిలేటెడ్గా మొత్తం చెప్పేశాడు. ఏమేం చెప్పాడంటే, ఆ రోజు అర్ధరాత్రి గుసగుసలో ఒక వీడియోలో 9 minutes క్లిప్ ఉంటుంది, రాము అండ్ ఇతను మాట్లాడుకుంటూ, తనుజ నా కోసం ఎప్పుడెప్పుడు ఎక్కడ నిలబడింది, ఎక్కడెక్కడ తను నాకు చేసింది నేను ఎక్కడ చేశాను,
మా ర్యాపో ఎలా పెరుగుతూ వచ్చింది, ఆ ఎఫెక్షన్ ఎలా పెరుగుతూ వచ్చింది అనేది ఆ రోజు చెప్పిన ప్రతి మాట ఇక్కడ డెలివరీ చేశాడు. తనూజ ముందే డెలివరీ చేశాడు. సూపర్. ఏమని చెప్పాడంటే, తను నాకు చేయాలన్న ఇంటెన్షన్ లేదు, గొడ్డలు ఇచ్చింది, అదే సుత్తిచ్చింది. నేను తనకు చేయాల్సిన అవసరం లేదు, నేను వెళ్ళి అషూర్ రిలేటెడ్ టెస్టింగ్ చేసుకుంటాం. మేము ఎప్పుడు మాట మాట్లాడుకోకపోయినా తెలియకుండా కనెక్షన్ వస్తూ వచ్చింది. ఒకనొక టైంలో వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా ఇద్దరు క్లోజ్ అయ్యమని ఆ రోజు చెప్పిన మాటలు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మధ్యలో కట్ చేస్తారు కానీ సేమ్ అదే కాన్వర్జేషన్ ఇక్కడ రిపీట్ అయింది. సీన్ మొత్తం ఏదైతే ఉందో తనూజ గురించి వెనక, తనూజ ఎందుకు నాకు అంత క్లోజ్ అయింది, నా కోసం నిలబడింది తనూజ అనేది వెనక చెప్పడం, ఇక్కడ డైరెక్ట్గా ఆవిడకే మొత్తం చెప్పేశాడు. ఈ పర్టికులర్ సీన్ అంతా అక్కడ జరిగింది. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్, తనూజ తన తల మీద హ్యాండ్ అంతా కదా, తనూజ నా తల మీద హ్యాండ్ పెడతాను కదా దాని గురించి అంటే తెలుసు అనేసి తనూజ కూడా తెలుసు అనేది. తనూజ ఏం తప్పుగా తీసుకోవట్లేదండి కళ్యాణ్కి, మనం ఏం చేయలేము. నెక్స్ట్ వచ్చరికి సుమన్, సీక్రెట్ రూమ్ అయి ఉంటుంది, నాకు తెలిసి సీక్రెట్ రూమ్ అయి ఉంటుంది అంటే దివ్య అయితే బాగుండు, నేను రాము పోతాడేమో అనుకున్నా, అంటే నేను కూడా రాము పోతాడేమో అనుకున్నాను డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు కళ్యాణం నెక్స్ట్ అయిపోయిన తర్వాత దివ్య సుమన్తో ఇంకో మాట్లాడదు, ఊహల్లో కూడా నాకంటే ఆయన ముందు వెళ్తాడు, నేను ఇక్కడ ఉంటానని అనుకోలేదన్నా. అది దాని అంటా ఉంటే, ఒక మనిషిని ఫోన్ లేకుండా ఏం లేకుండా 24/7 ఇక్కడ ఉండి చూడమని ఎవరికైనా బాండింగ్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు ఎడుస్తారనే దానికి అర్థం వస్తుందంటే అది 100%. అక్కడ ఏమవుద్దంటే, నేను వెళ్ళిన మనిషిగా 24 గంటలు మన చిన్నప్పటి నుంచి మనం ఏమేమి ఏదో పనులు చేసామో అవన్నీ చెప్పుకుంటూ చేసుకుంటూ టైంపాస్ మాట్లాడుకుంటూ అన్నీ అయిపోయినా కూడా ఒక వారం 10 రోజులకి మాటలు అయిపోయి ఏం మాట్లాడలేక అన్ని గేమ్ల గురించి మాట్లాడుకుంటాం. అసలు మాటలే ఉండవండి. 24 గంటలు ఫోన్ లేకుండా, పేపర్ లేకుండా, టైం లేకుండా అక్కడ మనుషులతో మాట్లాడినప్పుడు ఎఫెక్షను, ఎమోషన్స్ అన్నీ కలుస్తాయి. నిజం అది. నెక్స్ట్ వచ్చరికి సుమన్, 40 రోజులండి ఒకటే బెడ్, అదే మాట పాపం ఆయన ఏడుస్తూ ఉండు, బాధపడతా ఉండు. తర్వాత తనూజ గారు మాధురి గారితో లవర్ పార్క్ లాగా ఉంది రమ్య గురించే, లవర్స్ పార్క్ లాగా ఉంది అని ఎప్పుడైందో తెలియదు. లవర్స్ పార్క్ లాగా ఉంది అని చెప్పి ఆ లవర్స్ పార్క్లో ఈవిడ కూడా అలాగే ఉన్నారుగా, అంటే డెమాన్తో వాళ్ళతో పులిహోర లాగా ప్రాంక్ లాగా చేస్తున్నారు, దాని రిలేటెడ్ అన్నట్టున్నారు. మరి ఆవిడ ఎందుకు ఉన్నారండి లవర్స్ పార్క్ అన్నప్పుడు, అలా ఎందుకు ఉండాలి అని రమ్య గురించి చెప్తున్నారు. ఇదే పాయింట్ల మీద నామినేషన్ చేశారంట ఆవిడ. ఆ తర్వాత సరికి ఇలా ఆ డిస్కషన్స్ అన్ని జరుగుతూ అర్ధరాత్రి గుసగుసలు అయిపోయి అందరి నిద్రపోయారు. పాయింట్ ఏం లేదు. తనూజ గారు మాధురి గారికి దగ్గర అవుతూ, ఆ మాధురి గారు అంటే నచ్చదు అని క్లియర్గా బ్యాక్ సైడ్ మాట్లాడుతూ, ఆవిడతో గొడవ పెట్టుకోలేకుంటున్నానని కళ్యాణ్తో కూడా మాట్లాడిన ఆవిడ ఇలా ఇంత ఓవర్ కనెక్షన్ పెట్టుకొని అంత ఫేక్గా ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ చేయాలా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. దీనికి ముందు నామినేషన్ రిలేటెడ్ ఒక వీడియో ఎపిసోడ్ రివ్యూ ఒకటి ఉంది చూడండి. దీని తర్వాత ఏదైనా ప్రోమోస్ చేస్తాను అండ్ బజ్ రిలేటెడ్, భరణి గారు బజ్ రిలేటెడ్ వీడియో కూడా చేస్తాను. వెయిట్ చేస్తుండండి. అందరికీ హ్యాపీ దివాళీ. లవ్ యూ. మామ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.